Our next speaker, dynamic lawyer, author, educationist, eminent speaker, Srimati Niharika Reddy garu. Tama adbhuta bodhanalato ఎంతో మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అండ్ క్లాట్ ఆస్పిరెంట్స్కు ఒక ఇన్స్పిరేషన్గా నిలిచారు. వీరు సుప్రీంకోర్టులో, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్గా తమ సేవలను అందిస్తున్నారు. వీరి స్పెషలైజేషన్ కార్పొరేట్ అండ్ కమర్షియల్ లా. వీరు న్యాయ వ్యవస్థలో వారి అనుభవాన్ని సనాతన ధర్మ పరిరక్షణకు, స్త్రీ సంక్షేమం కోసం వినియోగిస్తూ ఎన్నో ఉద్యమాలు, లెక్చర్స్ ఇస్తూ ఎందరినో ప్రభావితం చేస్తున్నారు. వీరు ఎంచుకున్న టాపిక్ సీత అగ్ని ప్రవేశం అండ్ సీతాస్ బానిష్మెంట్. యా, ప్లీజ్ వెల్కమ్ హర్. సభకు నమస్కారం. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, మేమందరి ముందు ఇలా నిలబడి మాట్లాడుతున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. అంతకన్నా ముందు ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న ఈ సభను రామ్నారాయణ ఫ్యామిలీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ, వాల్మీకి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎంతో అద్భుతమైన వర్క్ చేస్తున్నారు, వాటికి కూడా అప్రిషియేట్ చేస్తూ, నాకు పర్సనలీ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చక్రధర్ గారికి థ్యాంక్స్ చెప్తూ నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఎంతోమంది న్యాయమూర్తులు మా లీగల్ ఫెటర్నిటీ నుంచి ఎంతో చక్కగా రామాయణానికి, కరెంట్ లీగాలిటీకి, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీకి ఎంతో అద్భుతంగా దాని యొక్క సంబంధాన్ని ఎలా ఇంకా ఆ మోరల్స్ ప్రిన్సిపల్స్ త్రేతాయుగంలో రాముడు పాటించింది ఇంకా మన కాన్స్టిట్యూషనల్ మొరాలిటీలో కనపడుతుందని ఎంతో చక్కగా రిలేట్ చేసి చెప్పగలిగారు. నేను అంత బ్రాడర్ పర్స్పెక్టివ్కి వెళ్ళలేదు, జస్ట్ జెండర్ గురించి మాట్లాడతాం మీ టైం ఎక్కువ తీసుకోకుండా. జెండర్ ఆస్పెక్ట్స్ మాత్రమే. ఎందుకు ఈ స్పెసిఫిక్గా ఈ టాపిక్ని నేను చూస్ చేసుకోవాల్సి వచ్చిందంటే, రామాయణం అనగానే రాముడు మర్యాద పురుషోత్తముడు, ఎంతో గొప్పవాడు, ఎంతో బాగా పరిపాలించాడు, శ్రీరామచంద్రుడు ఒక బాణం ఒక పత్ని అని వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని, రాజు, ధర్మం ఇవన్నీ ఎంతో గొప్పగా పొగుడతారు. కానీ ఈ ఒక్క ఇన్సిడెంట్ని ద సో కాల్డ్ క్రిటిక్స్, ఫెమినిస్ట్ క్రిటిక్స్, అగ్ని ప్రవేశం ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? రాముడు అనుమానించా, రాముడికి సీత మీద నమ్మకం లేదా అనే క్వశ్చన్. ఎందుకు సీతాదేవి ఒప్పుకొని అగ్ని పరీక్షలోకి ఎంటర్ అయ్యింది? ఈ క్వశ్చన్స్ ఎంతోమందిని చేసి, ఎంతోమంది ప్రశ్నిస్తూ, ఇప్పటికీ ప్రశ్నిస్తూ, అదొక అంటే వీ కెనాట్ యాక్సెప్ట్ దట్ ఈవెన్ నౌ. కరెంట్ సినారియో, కరెంట్ ఫెమినిజం డస్ నాట్ యాక్సెప్ట్ ఇట్ అనే ఆస్పెక్ట్ని మనం ఇంకా చూస్తున్నాం. కానీ జస్ట్ దానికన్నా కొంచెం ముందు మన జస్టిస్ మాధవీదేవి గారు ఎంతో క్లియర్గా చెప్పారు న్యాయ పరిపాలనకి, ధర్మ పరిపాలనకి డిఫరెన్స్ ఏంటి అనేసి. న్యాయ పరిపాలన ఈజ్ ఆల్వేస్ గవర్న్డ్ బై లాజిక్, రూల్స్, దట్స్ ఇట్. ధర్మ పరిపాలన ఈజ్ గవర్న్డ్ బై రైటియస్నెస్. ఇక్కడ మన దేశంలో ఇప్పుడున్న కాన్స్టిట్యూషనే కాదు, క్రిమినల్ లానే కాదు, ఏదైనా న్యాయమే. న్యాయం గురించే మాట్లాడుతున్నాం. మనం చేసే న్యాయ పోరాటమే కోర్టుల్లో, ధర్మ పోరాటం ఏం చేయడం లేదు. ఈ ధర్మం అనే విషయము మనము త్రేతాయుగంలో ఆలోచిస్తే శ్రీరామ ప్రభువు ధర్మ పరిపాలకుడు. ఆయన ధర్మాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నాడు, న్యాయం ఒక్కటే కాదు. లాజిక్ ప్రకారము, లాజిక్ తీసుకుందాము, ధర్మము తీసుకుందాము. ఇక్కడ ప్రస్తుతం క్రిమినల్ లా చెక్ చేద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ విక్టిమ్ of any kind of a harassment or a rape or a murder, something, కోర్టుకి వెళ్ళినప్పుడు who should prove the burden? I mean, who should prove beyond reasonable doubt that he or she is an accused? Is a prosecution. The burden of proof lies on the prosecution. Then the burden shifts on to the accused, that he has to prove that he is nowhere related to it or is an innocent. In the same logic we come to this scenario. రావణుడిని శిక్షించారు, ఇప్పుడు సీతాదేవి అయోధ్యకి వెళ్ళబోతున్నారు. ఇప్పుడు సీతాదేవి ఎంత గొప్ప ఉన్నతురాలో రాముడికి తెలుసు. రాముడికి ఏమి దాని మీద ఎటువంటి ఇంత అయోట్ ఆఫ్ డౌట్ కూడా లేదు. కానీ సేజెస్కి, ప్రపంచానికి చూపించడానికి అగ్ని ప్రవేశం చేసుకున్నాడు. షీ ట్రై టు ప్రూవ్ హర్ ఇన్నోసెన్స్. క్రాస్ ఎగ్జామినేషన్
ఆర్ సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసిక్యూషన్ నేనే కంప్లైంట్ పెట్టి నేనే విక్టిమ్ కదా, నేనే ఎందుకు నన్ను నా ప్రూవ్ చేసుకోవాలంటే యూ అంటిల్ ప్రూవ్డ్ గిల్టీ ద అక్యూజ్డ్ ఇస్ కన్సిడర్డ్ టు బి ఎన్ ఇన్నోసెంట్. సో యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ యూ డిడ్ంట్ డూ ఎనీ రాంగ్. దట్ లాజిక్ ఈవెన్ అప్లైస్ నౌ. సీతాదేవిని అగ్ని పరీక్ష కంటే విక్టిమైజేషన్ ఈవెన్ నౌ ఇప్పుడు రేప్లో కానీ ఐపీసీలో కానీ నా బిఎన్ఎస్ ఉంది. వేర్ ది బర్డన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ హూమ్? లైస్ ఆన్ ది విక్టిమ్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్. షీ ఆర్ హీ హ్యాస్ టు అండర్గో క్రాస్ ఎగ్జామినేషన్ and they have to prove that yes, this crime has been committed against me. Then only the accused will be taken to task. Without this, can it happen? న్యాయ సంస్థలు వింటాయా? జడ్జి గారికి క్లోజ్ అయ్యి ఉండొచ్చు, లాయర్ గారికి క్లోజ్ అయ్యి ఉండొచ్చు, మినిస్టర్ గారికి క్లోజ్ అయ్యి ఉండొచ్చు, కానీ అందరికీ ఒకటే. అదే రాముడు కూడా చేశాడు. సీతాదేవి అగ్ని పరీక్షలోకి వెళ్ళిందంటే షీ ట్రై టు ప్రూవ్ హర్ ఇన్నోసెన్స్ దేర్. అండ్ that is not against the modern logic, modern feminism, no, not at all. And here not doing any victimization. And in fact, she proved what kind of chastity she had, and she proved her innocence. And Raja Dharma madi nenu prati andari, everyone is equal before law. She also had to undergo that and prove her innocence and come out. Sita Devi ధైర్యం లేని వ్యక్తురాలు అనుకున్నారా? శివధనుస్సును ఎత్తిన సీతాదేవికి రావణాసుని పోరాడడం పెద్ద కష్టమేం కాదు. ఆంజనేయ స్వామి ఆమెను చూడడానికి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామిని ఆమెను కాపాడడం పెద్ద కష్టమే కాదు. కానీ ఎవరు వచ్చి కాపాడాలని చెప్పింది? రాముడే వచ్చి కాపాడాలని. రాజధర్మం ఆయన నిలబెట్టుకోవాలి. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. అదే పని సీతాదేవి కూడా షీ హ్యాడ్ టు ప్రూవ్ హర్ సెల్ఫ్. షీ ప్రూవ్డ్ ఇట్. అండ్ ఇప్పుడు అదే సిస్టంలో ఒక వ్యక్తి, అమ్మాయి, maybe in the closed room she undergoes a trial, camera trial. She has to be a witness in her own case. సాక్షులు ఉండరు. తన ఇన్నోసెన్స్ని ఎలా ప్రూవ్ చేసుకుంటుంది? ఆ కాలంలో అగ్ని పరీక్ష, ఈ కాలంలో క్రాస్ ఎగ్జామినేషన్, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, మేబీ సమ్టైమ్స్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఆల్సో, సైంటిఫిక్ ఎవిడెన్స్ యాజ్ వెల్. సో అగ్ని పరీక్ష అనేది is not against the modern logic of feminism. In fact, it is according to the న్యాయం and ధర్మం. And she very well went through it. And రాముడు తన రాజనీతిని నిర్వర్తించుకున్నాడు. ఇదంతా జరిగిన తర్వాత కూడా సీతాదేవిని ఎందుకు అడవి పాలు చేశారు? బ్యానిష్మెంట్ ఎందుకు అనే క్వశ్చన్ మళ్ళీ వస్తుంది లాజిక్. ఇక్కడ మళ్ళీ ఇంకొక ప్రశ్న. ఇక్కడ మళ్ళీ రాముడికి ఏమైనా అనుమానం వచ్చిందా? కాదు. ఒక క్రైమ్ జరిగింది. ఒక మినిస్టర్ ఉన్నారు. ఆ మినిస్టర్ మీద అలిగేషన్స్ ఉండింది. కోర్టుకి వెళ్ళారు. కోర్టులో డిస్ప్రూవ్ అయింది. హీ కేమ్ అవుట్ క్లీన్ చిట్. ఈజ్ దట్ హీఈస్ అన్ ఇన్నోసెంట్, హీ డి నాట్ కమిట్ దట్ క్రైమ్ ఆర్ దట్ పర్టికులర్ కరప్షన్. బయటికి వచ్చారు. అది ఏ పరంగా బయటకు వచ్చాడు? న్యాయం ప్రకారం ఆయన బయటకు వచ్చాడు. కానీ చాలామంది మినిస్టర్లు ధర్మం ప్రకారం రిజైన్ చేసిన వాళ్ళు ఉన్నారు. రైల్వే యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలామంది రైల్వే మినిస్టర్స్ వాళ్ళ తప్పు అంటూ ఏముండదు అక్కడ, బట్ స్టిల్ దే రిజైన్ ఆన్ మొరాలిటీ గ్రౌండ్స్. దట్ ఈస్ ధర్మం. న్యాయంగా అయితే అండ్ లాజికల్గా హీ డిడ్ంట్ డూ ఎనీథింగ్. హీ వాజ్ నాట్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది యాక్సిడెంట్ ఆర్ హీ వాజ్ నాట్, మేబీ హీ కేమ్ అవుట్ ఆఫ్ ద కోర్ట్ వెరీ క్లీన్. కానీ చాలామంది మినిస్టర్స్, కొంతమంది వాళ్ళు మేబీ మొరాలిటీ గ్రౌండ్స్ మీద దే రిజైన్. దే ఫీల్ దట్ ఓకే, దిస్ ఇస్ నాట్ ఫిట్. I need to answer my consciousness. I need to set an example here. Rama was setting an example to the masses. If he wants to set an example to the masses, the public opinion is very important to him. And people take it very seriously what a king does. That's the reason why he had to send his wife. And his wife actually understood. And he did not, there was no banishment. What do you mean by banishment? You go to the forest, you have to search your food, clothing, taking care of yourself. She was pregnant and she was in a ashramam. She was taken care by the elderly, sagely ladies there. So, a pregnant woman who listens to Vedas, who lives in a peaceful ashramam, is there any other best place for a pregnant woman? Hiranya koduku ప్రహ్లాదుడు ఎటువంటి ఆయన గర్భంలో ఉన్నప్పుడు ఆ వేదాలు అవి విన్నందుకే ఆయన అంత విష్ణు భక్తుడయ్యాడు. లవకుశ కూడా ఎలా అయినారంటే వేదాలకు వెళ్ళారు. సో ఇట్ వాస్ నాట్ ఎ బానిష్మెంట్, ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ హిస్ కింగ్డమ్. షీ వాజ్ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద సేజెస్. సో ఇట్ వాస్ నాట్ ఎ కంప్లీట్ బానిష్మెంట్, బట్ వై షీ హ్యాడ్ టు గో దేర్?
because as a Rajadharma, she had to basically prove, not to basic the public opinion. She wants ఇంత కూడా డౌట్ ఉన్నా ఆ పబ్లిక్ ఒపీనియన్ ధర్మం కోసం లాజికల్గా అయితే అవసరమే లేదు, రాముడికి పంపించాల్సిన అవసరం లేదు. నేను చూశాను, నా భార్యను నేను నమ్ముతున్నాను. బట్ హియర్ దిస్ ఇస్ ఇన్ కలియుగ. వి పుట్ అవర్ పర్సనల్ లైఫ్ అబౌవ్ ది పబ్లిక్ లైఫ్. దట్ వాస్ త్రేతాయుగ. వి పుట్ పబ్లిక్ లైఫ్ అబౌవ్ పర్సనల్ లైఫ్. దట్స్ ద రీజన్ వై హీ హ్యాడ్ టు సెండ్ హర్ అవే. అండ్ వీడిన్ అంటే ఇన్ని రోజులు సీత మీద పడిన బ్లేము సడన్గా రాముడు సీతాదేవిని పంపించేసరికి మొత్తం బ్లేమ్ రాముడి మీద పడింది. ఎవ్రీవన్ స్టార్టెడ్ క్రిటిసైజింగ్ రామ. హీ వాస్ హ్యాపీ విత్ ఇట్. హీ కెన్ టేక్ దట్ క్రిటిసిజమ్స్, బట్ హీ కెనాట్ టేక్ దట్ క్రిటిసిజమ్స్ అగేన్స్ట్ హిస్ వైఫ్. సో దిస్ సాక్రిఫైస్ we did not recognize it and we just criticize it, saying that అగ్ని ప్రవేశం చేయించారు, అడవులు పాలు చేశారు. సో రాముడు ఎలా రాజు మంచిదే కానీ మంచి భర్త కాదేమో. ఆయన మంచి భర్త, మంచి తండ్రి, మంచి పరిపాలకుడు. అందుకే మనకి ఇప్పుడు శ్రీరామచంద్ర ప్రభువు ఈ కలియుగంలో కూడా ఆయన కొలుస్తున్నాము. దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ విత్ రెస్పెక్ట్ టు ద జెండర్ ఈక్వాలిటీ. ఐ వుడ్ నాట్ టేక్ మోర్ టైమ్. జై శ్రీరామ్. సీతమ్మ అగ్ని ప్రవేశం గురించి, సీతమ్మ వానిష్మెంట్ ఆ వర్డే కరెక్ట్ కాదు అని చెప్పి చక్కగా మనకి వివరించిన శ్రీమతి నిహారికారెడ్డి గారిని సత్కరించవలసిందిగా చిలకపాటి విజయరాఘవాచార్యులు గారిని, నారాయణం నాగేశ్వరరావు గారిని కోరుతున్నాం.